టాలీవుడ్లో ఎలాంటి పాత్ర అయినా చేయగలిగే నటుల్లో సత్యదేవ్ ఒకరు. ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా, హీరోగా పలు సినిమాలతో మెప్పించిన సత్యదేవ్ తాజాగా కృష్ణమ్మ సినిమాతో మన ముందుకు వచ్చారు. డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్పై కృష్ణా కొమ్మలపాటి నిర్మాణంలో వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో ఈ కృష్ణమ్మ సినిమా తెరకెక్కింది. ఐదిరారాజ్, అర్చన, మీసాల లక్ష్మణ్, నందగోపాల్, కృష్ణతేజ, రఘు కుంచే ఇలా పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రివెంజ్ స్టోరీ నేపథ్యంలో రా అండ్ రస్టిక్గా తెరకెక్కింది కృష్ణమ్మ సినిమా. మే 10వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా. మరి సినిమా ఎలా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. స్టోరీ చూసినట్లయితే 250 మంది కుటుంబాలు ఉన్న ఇచ్చిపేట అనే గ్రామంలో 1000కి పైగా కేసులు అయితే ఉంటాయి అందరిపై. కొంతమంది వీళ్ళను కొన్ని కేసులు ఇరికిస్తూ ఇబ్బందులకు గురి చేస్తారు. ఇలాంటి క్రమంలోనే భద్ర తన ఫ్రెండ్స్ కూడా ఒక కేసులో ఇరికించబడతారు. వీళ్ళకి ముందు వెనుక ఎవరూ లేరు కాబట్టి వీళ్ళని ఏం చేసినా ఎవరు ఏమీ అడగరు, ప్రశ్నించరనే ఉద్దేశంతో కొంతమంది కావాలని వీళ్ళని టార్గెట్ చేసి కొన్ని కేసుల్లో ఇరికించి జైలుకు పంపిస్తారు. అక్కడి నుంచి అణచివేతకు గురవుతున్న వీళ్ళు తిరుగుబాటు చేస్తారు. మరి ఆ కేసుల్లో వాళ్ళని ఎందుకు ఇరికించారు? ఆ తిరుగుబాటులో వీళ్ళపైన అధికారాన్ని చలాయించే వారిని హతం చేశారా? వాళ్ళకి బుద్ధి చెప్పారా? లేదా వీళ్ళే అంతమయ్యారా? ఇది తెలియాలంటే వెండితెరపై ఈ సినిమా చూడాల్సిందే. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే దర్శకుడి ప్రతిభ అద్భుతం. ఈ సినిమా టేకింగ్ చాలా బాగుంది. కథ బలమైన స్టోరీగా చెప్పుకోవాలి. ఈ సినిమా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు గోపాలకృష్ణ 100కి 100% సక్సెస్ అయ్యారు. సినిమాలో అన్ని క్యారెక్టర్స్ని బాగా రాసుకున్నారు. హీరో భద్ర క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారు దర్శకుడు. ఎక్కడైతే మనం అణచివేతకు గురవుతామో అక్కడి నుంచి ఒక కొత్త ఉద్యమం స్టార్ట్ అవుతుందనే పాయింట్ను రైస్ చేస్తూ ఈ సినిమా వచ్చింది. ఇలాంటి స్టోరీలు చాలామంది తీసినా దర్శకుడు ఈ సినిమాని ప్రజెంట్ చేసిన విధానం చాలా సరికొత్తగా ఉంది. ఇప్పటి తరానికి బాగా నచ్చే స్టోరీ ఇది. సినిమాలో 2 యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్గా నిలిచాయి. సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. సత్యదేవ్ యాక్టింగ్ కూడా సినిమాకి నెక్స్ట్ లెవెల్లో తీసుకువెళ్ళిందనే చెప్పాలి. ఇక మీనా క్యారెక్టర్ని పోషించిన ఐదిరారాజ్ ఆ క్యారెక్టర్ సినిమాకి మరో ప్రాణమనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్గా ఉన్నాయి. సినిమా స్టాండర్డ్ని బట్టి అద్భుతంగా చేశారు. ఇక సత్యదేవ్ పాత్ర అద్భుతంగా ఉంది. నటుడు సత్యదేవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సత్యదేవ్ పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేస్తాడు. మరోసారి భద్రగా తన నట విశ్వరూపాన్ని చూపించారు ఈ సినిమాలో. చెప్పాలంటే రౌద్రం, కోపం, భయం ఇలా అన్ని వేరియేషన్స్ అద్భుతంగా చూపించారు. రఘు కుంచే, లక్ష్మణ్ పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉన్నాయి. కాలభైరవ ఇచ్చిన మ్యూజిక్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మరో లెవెల్కి తీసుకువెళ్ళింది. అయితే సాంగ్స్ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు. ఒక మంచి సినిమాని ఈ సమ్మర్లో మన ముందుకు తీసుకొచ్చారనే చెప్పాలి. కుటుంబం అంతా కలిసి చూసే సినిమా ఇది.